అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ టెక్నాలజీ అంటే 100 మంది పనిచేసే చోట ఒక 10 మందితో పని అనేది చేయించేస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటే ఐడియా ఉందా మీ అందరికీ? ఇప్పుడు వస్తుంది మార్కెట్లో మీకు. దీనివల్ల ఏమవుతుందంటే 10 మంది చేసే చోట 100 మంది చేసే చోట 10 మందితో చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే రాను రాను చదువుకున్న వాళ్ళు ఎక్కువైపోతారు, జాబులు ఏమో తక్కువైపోతాయి. ఇప్పుడు 10 మంది అంటే రాను తగ్గిపోతాయి. ఇప్పుడు 10 జాబులు ఉంటే దానికి వేలలో పోటీ పడేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అక్కడ రాగేందుకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. పోయిన నెల 7వ తారీఖున విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఒక కాంట్రాక్ట్ బేస్లో ఒక జాబ్ వదిలేదు. 150 జాబులు వదిలేరు. అది కూడా దేని ద్వారా వదిలేరంటే శానిటరీ డిపార్ట్మెంట్ ద్వారా వదిలేరు. శానిటరీ డిపార్ట్మెంట్ ఏంటి? మురుగుంటలు తవ్వడం, మురుగుంటలు పూడికలు తవ్వడం, ఇవి తీయడం. మురుగుంటలు తవ్వేలు తెలుసు కదా మీకు, తవ్వుతారు, అలాంటి పూడికలు తీయడం అనమాట. ఆ డిపార్ట్మెంట్ ద్వారా 150 మందికి కాంట్రాక్ట్ బేసిక్లో 18,500 రూపాయల జీతానికి 150 జాబులు పెడితే దానికి 36,000 మంది అప్లై చేశారంట. 36,000 మంది అప్లై చేశారు. మీకు దాంట్లో కామెడీ ఏంటంటే ఆ మురుగుంటలు తవ్వడానికి, ఆ కాలువలు తవ్వడానికి, ఆ బోధులు తవ్వడానికి ఎవరు పెట్టుకున్నారంటే బీటెక్ చదివిన వాళ్ళు, ఎంటెక్ చదివిన వాళ్ళు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఆ జాబులకు అప్లై చేయడం జరిగింది. ఎంత దురదృష్టకరం మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇక రాను రాను మీకు ఎలా ఉంటుందంటే జాబులు చదువుకున్న వాళ్ళు ఎక్కువైపోతారు, జాబులు తక్కువైపోతాయి. అప్పుడు ఆటోమేటిక్గా 30,000 రూపాయల జాబ్కి 10,000 రూపాయలు చదివినోడే నేను వచ్చి చేస్తానని చెప్తాడు. ఆటోమేటిక్గా ఆదాయం అనేది పడిపోద్ది. ఈ విషయాన్ని గమనించి మీకు తెలుసో లేదో లాస్ట్ మంత్ 8వ తారీఖున సెంట్రల్ గవర్నమెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టింది. మీకు దాని గురించి పేపర్లో వచ్చింది, న్యూస్లో కూడా వచ్చింది. ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే దానికి సెంట్రల్ మినిస్టర్ స్మృతి ఇరానీ, అలాగే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, అలాగే ఢిల్లీ సీఎం లేడీ సురేఖ గుప్తానో ఏదో ఉంది పేరు, వీళ్ళ ముగ్గురు కలిసి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా డైరెక్ట్ సెల్లింగ్లో ఎవరైతే లేడీస్ నెలకి 5 లక్షల పైబడి ఆదాయం తీసుకున్నారో 100 మంది పేర్లు బయటికి తీసి ఆ 100 మందిని ఢిల్లీ పిలిపించి కేంద్ర మంత్రి చేతుల మీదుగా అవార్డులు ప్రదానోత్సవం చేయడం అనేది జరిగింది. కానీ గొప్ప విషయం ఏంటంటే అక్కడ డైరెక్ట్ సెల్లింగ్లో 100 మంది పేర్లు తీస్తే ఆ 100 మంది పేర్లలో 90 మంది లేడీస్ వెస్టర్న్స్ తరఫున సెలెక్ట్ అవ్వడం జరిగింది. 90 మంది లేడీస్. దాంట్లో మన ఆంధ్ర తెలంగాణలో 22 మంది లేడీస్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆంధ్ర తెలంగాణలో అంటే మిత్రులారా దయచేసి అర్థం చేసుకోండి. రానున్న కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే ఈ డైరెక్ట్ సెల్లింగ్ని పెంచి పోషిస్తున్నారు. ఈ టైంలో కనుక మీరు ఈ బిజినెస్లో ఉండగలిగితే రానున్న కాలం అంతా మీదే ఫ్యూచర్. దయచేసి అర్థం చేసుకోండి. ఈ బిజినెస్లో తిప్పి కొడితే 2 కోట్ల మంది యాక్టివ్ పర్సన్స్ ఉన్నారు. కానీ మన భారతదేశంలో 145 కోట్ల మంది జనాభా. 145 కోట్ల మంది జనాభాలో 2 కోట్ల మందిని పక్కన పెడితే 143 కోట్ల మంది జనాభా ఖాళీగా ఉన్నారు. మిత్రులారా, ఈ టైంలో కనుక మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే రానున్న కాలం అంతా, రానున్న ఫ్యూచర్ అంతా కూడా మీదే. దయచేసి ఈ వెస్టేజ్ని చిన్నగా అనుకోవద్దు. ఈ వెస్టేజ్ని తక్కువగా చూడొద్దు. చిన్నగా చూస్తే, తక్కువగా చూస్తే ప్రధానంగా నష్టపోయేది ఎవరయ్యా అంటే నువ్వే. ఆ విషయాన్ని నువ్వు బాగా గమనించి ఈ వెస్టేజ్లో మీరు కెరీర్ తీసుకుని పని చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ మీటింగ్కి వచ్చిన మీ అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఇంత అద్భుతమైనటువంటి మీటింగ్ కండక్ట్ చేసినటువంటి ఎంటైర్ వైఎస్ఆర్ గారి టీం మొత్తానికి కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్.